అందరికీ నమస్కారం. పెద్దలు మధుసూదనాచారి అన్నగారు చాలా విషయాలు చెప్పిండ్రు. ఒకటేంటి విషయాలే నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మా వికారాబాద్కు సంబంధించి అనంతగిరి కొండల ఈకో టూరిజం గురించి 1000 కోట్లతోటి MOU చేసుకోవడం జరిగింది అనేటటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. మొన్ననే నేను ప్రెస్ మీట్ పెట్టి మా వికారాబాద్లో కూడా చెప్పిన ఏంటంటే, అప్పుడప్పుడు మనం వెనకటి కాలంలో చూసేటోళ్ళం, పెళ్ళి అవుతున్నదంటే పెళ్లి పిల్ల కానీ ఎదుర్కరానికే పోతుండ్రి, ఎదుర్కోళ్ళు అంటుండ్రి అన్నట్టు. డప్పులు బజానా అవన్నీ తీసుకొని పోయి పెళ్లి పిల్లగాన్ని ఎదుర్కొస్తుండ్రి. అట్లా రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదుర్కోళ్ళలాగా విమానాశ్రయం పోయి ఎదుర్కొని వచ్చిండ్రు. తీరా చూస్తే ఏంటంటే, బట్టి గారు చెప్పిరి, ఇందాక అన్న చెప్పినట్లు MOU చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు మనకు వస్తాయని కాదు. MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే. అయినా కానీ మేము ఓపెన్ టెండర్లు పిలుస్తాము, దాంట్లో వీళ్ళు కూడా పాల్గొంటారు అనేటటువంటి విషయము బట్టి గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు. అంటే ఈ MOUలు అన్నీ కూడా ఏమి పేటెంట్ హక్కేం కాదు, ఇక మాకు వస్తాయనేటటువంటిది, పెట్టుబడులు వస్తాయనేటటువంటిది కాదు అని మీ ఉప ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రంటే మీ దాంట్లోనే మీకు సమన్వయం లేదు, దిక్కు దివాన లేదు అనేటటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇక ఆ అనంతగిరి కొండలను 200 ఎకరాలను మెగాకు దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. డెవలప్మెంట్ చేయాలా, కానీ ఈ కంపెనీ ఏం కంపెనీ అంటే ఇంజనీరింగ్ కంపెనీ. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి వెల్నెస్కు ఏం సంబంధం? అనంతగిరిలో పెట్టబోయేదేమో వెల్నెస్ సెంటర్ అని చెప్పబడుతుంది, నీవు అప్పగిస్తున్నదేమో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి. ఇదే కంపెనీని ఒకప్పుడు నువ్వు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ, దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా, దీనికి ఏమి కూడా ఇవ్వకూడదు అనేటటువంటి మాట్లాడిన నువ్వే పొయ్యి మళ్ళా దావోస్ లోపల 1000 కోట్లకు అగ్రిమెంట్ చేసుకొని వస్తావు. నేను ఒక మిత్రునితో మాట్లాడుతుంటే మొన్న మాకు చెప్పే, మా హరీష్ అన్న కూడా చాలా క్లియర్గా చెప్పిండు ఇదే విషయం. ఏంది అంటే, ఊళ్ళల్లో ఎడ్లు అమ్ముతుంటే ఇంటి ముందలోడు ఎడ్లు అమ్మేటోడు ఉన్నాడు అనుకో, కొనుక్కునేటోడు ఇంటెంటోడే ఉన్నా కానీ ఆడమ్మరంటే ఈడు కొన్నాడంట. ఏం చేస్తాడంటే దీన్ని పట్నం తీసుకొని పోతాడు, ఎడ్లను పట్నం తీసుకొని పోయి ఇదే మళ్ళీ ఇంటి ముందర ఆయన పట్నం తీసుకుపోయి అమ్మితే ఇంటెనకని ఉన్న ఆయన ఎల్లయ్య పోయి మళ్ళీ పట్నంలో కొనుక్కొని వస్తాడు. ఏందా ఇంటి అంటే ఊళ్ళోనే కొన్నాడు అనుకో, ఎడ కొన్నారంటే ఈ ఇంటి ముందర మల్లయ్య దగ్గర కొంటే ఏం బాగుంటుంది అని అదే ఎడ్లను పట్నంలో కొనుక్కొని వచ్చినట్టున్నది. మరి హరీష్ అన్న చాలా క్లియర్గా చెప్పిండ్రు. అగ్రిమెంట్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉండేది హైదరాబాదు జూబ్లీ హిల్స్లోనే, మెగా కృష్ణారెడ్డి ఉండేది జూబ్లీ హిల్స్లోనే. రోడ్ అవతల ఒకరు, రోడ్ ఇవతల ఒకరు. ఈయనింటికి ఆయనన్న పోవచ్చు, ఆయన ఇంటికి ఈయనన్న రావచ్చు. అక్కడేమన్నా అగ్రిమెంట్ చేసుకుంటేనన్నా చూసేటోనికి సింగారం ఉంటుంది. మరి మీరు ఇద్దరు కలిసి హైదరాబాద్కి వెళ్ళి ఇద్దరు కలిసిపోయి దావోస్ పోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని వస్తే దాని అర్థం ఏందన్నట్టు? ఇది మీ అవసరాల గురించి ఉత్తుత్తి అగ్రిమెంట్ అనేటటువంటిది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. తొందరలోపల వికారాబాద్ నుంచి మేము ఉద్యమం కూడా తీసుకుంటాము. ఎందుకంటే అనంతగిరి గుట్టను మెగా కృష్ణారెడ్డికి దారాదత్తం చేసి రాసియనీకే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వేరే వాటి మీద దృష్టి పెట్టు. ఇప్పుడు అదే రోడ్డు మీద అంటే అప్పా జంక్షన్ నుంచి పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ పోయేటటువంటి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఆ రోడ్డు మీదనే ముఖ్యమంత్రి గారు పోతుంటారు, ఆ రోడ్డు మీదనే గౌరవ స్పీకర్ గారు పోతుంటారు. ఆ రోడ్డు చూస్తే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంది. ఆల్రెడీ 1000 కోట్లు ఎప్పుడో శాంక్షన్ అయి ఉన్నాయి. దాన్ని ఏమి చిక్కులు ఏమున్నాయో, లీగల్కి సంబంధించిన ఏమున్నాయో దాన్ని పరిష్కరించి దాని డెవలప్మెంట్ గురించి చూడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అంతేగాని అనంతగిరికి ఒక మంచి పేరుంది,
తెలంగాణలో ఊటీ అని పిలుస్తారు. తెలంగాణ ఊటీగా పిలువబడుతున్నటువంటి అనంతగిరి కొండలను మీరు మెగా కృష్ణారెడ్డికి దారాదత్తం చేసి రాసియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, డెవలప్మెంట్ చేసేటి చాలా ఉన్నాయి. మీరు ఈ రోడ్డే ఉదాహరణకు పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ పోయేటటువంటి జాతీయ రహదారి రోడ్డును పట్టించుకునే దిక్కు లేదు. మీరు 1,00,000 కోట్లు పెట్టి మూసిని డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఆ మూసి పుట్టేది కూడా మన వికారాబాద్ అనంతగిరి కొండలనే. అనంతగిరి కొండలనే మూసి పుడుతుంది. మరి దాని మీద ఖర్చు చేయడానికి మీకు 1,00,000 కోట్లు ఉన్నప్పుడు ఈ రోడ్లకు కానీ ఇటువంటి అవసరాల మీద ఎందుకు దృష్టి పెడతలేరు? నిన్న శంకరపల్లికి కూడా వచ్చి ఇందాక అన్న చెప్పినట్లు నిజాం కాలం నుంచి అనంతగిరి కొండల లోపల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ లెప్రసీ వాళ్ళని తీసుకొచ్చి 2 నెలలు పెడితే మంచిగా అయిపోతారు అని చెప్తారు. అంటే లెప్రసీకి టీబీకి నీకు తేడా తెలియకుండా ఉన్నది. లెప్రసీని తీసుకొచ్చి పెడతారా, టీబీ వాళ్ళని తీసుకొచ్చి పెడతారా? నీకు తేడా తెలియకపోతే ఏమనాలా? సమస్యలు చాలా ఉన్నాయి. ఇందాక గ్రామ సభలు 4 రోజులు గ్రామ సభలు జరిగినాయి అంటే మీరు సావు కబురు సల్లగా చెప్పినట్టు మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని తీసుకుంటారంట. ఇదేం పైలట్ ప్రాజెక్టా? ప్రయోగాత్మకంగా చేసేదా ఇదేమన్నా? ఏదన్నా ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంటేనేమో మండలానికి ఒకటో జిల్లాకు ఒకటి తీసుకొని చేస్తారు. నువ్వు అనౌన్స్ చేసినటువంటి పథకాలే గవిటిని అమలు చేయనికే శాతగాక ఇప్పుడేమో మండలానికి ఒక గ్రామం తీసుకుంటారంట. మా వికారాబాద్ నియోజకవర్గం తీసుకుంటే 6 మండలాలు ఉన్నాయి. మున్సిపాలిటీకి అయితే దిక్కే లేదు. నేను కనుక్కున్న మున్సిపాలిటీలో కూడా ఏదైనా వార్డు సెలెక్ట్ చేసుకున్నాడా? మా వికారాబాద్లో 34 వార్డులు ఉన్నాయి, ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాడా అంటే ఏం లేదు. చిన్న గ్రామాలను తీసుకున్నాడు. నేను చూసిన మా కోట్పల్లి మండలి కావచ్చు, మా బంటారం మండలి కావచ్చు, లేకపోతే వికారాబాద్ మండలి కావచ్చు, చిన్న గ్రామం తీసుకున్నాడు. నేను మా వాళ్ళని అడిగితే సరే ఆ గ్రామంలో నన్ను మొత్తం ఇచ్చిందంటే లేదంట. 5 మందికి 10 మందికి దొంగ సాటున అధికారులు వచ్చి పేపర్లు ఇచ్చిపోయారు సార్ అంటాను. అంటే మీకు ధైర్యం లేదు. ఏం చేస్తున్నారు అనేటటువంటిది, అట్టర్ ఫ్లాప్ అయినాం అనేటటువంటిది మీకు కూడా తెలుసు. మీరు ఇస్తున్నటువంటి ఆ పథకాలే తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లలో మీరు ఏం చెప్పిండ్రు? ఎస్సీ ఎస్టీలకు 1,00,000 రూపాయలు అదనంగా ఇస్తాము, మిగిలిన వాళ్ళకైతేనేమో 5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. అంటే వీళ్ళకి 6 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడేమంటుండ్రు మీరు? ముందు మీరు బేస్మెంట్ అయితే కట్టండి, తర్వాత అప్పుడు ఇస్తామంటుండ్రు. ఎస్సీ ఎస్టీలు ఉండేదే పేదవాళ్ళు, వాళ్ళు ఏడికెళ్ళి తీసుకొచ్చి కడతారు? నువ్వు మిగిలిన వాళ్ళకంటే అదనంగా ఇస్తాను బట్టి 1,00,000 రూపాయలు ముందు వాళ్ళు బేస్మెంట్ కడతారు, దాని తర్వాత విడతల వారిగా ఇవ్వు. ఆ 1,00,000 రూపాయలు అదనంగా ఇచ్చేటటువంటి మాట పూర మర్చిపోయిండ్రు. దానికి దిక్కు లేదు, దివానా లేదు. ఉపాధి హామీకి సంబంధించింది పెట్టిండ్రు. నేను మొన్న కూడా చెప్పిన, అసలు ఊళ్ళల్లో పోయి కూలి పని చేసుకునేటోడు ఎవర్రా తమ్మి అంటే చెప్పరా? ఎవరైనా అరుగుల మీద కూర్చున్న వాళ్ళు కూడా చెప్తారు కదా. గ్రామ సభలు పెట్టిండ్రు. ఆ గ్రామ సభలు మీరే ఏం చెప్తున్నారు? మళ్ళా ఇది ఫైనల్ లిస్టు కాదు, ఈ లిస్టులో పేరున్న వాళ్ళకి అందరికీ వచ్చినట్లు కాదు పథకాలు, పేరు లేని వాళ్ళకు రానట్లు కాదంట. మరి దీనికి ఇంత హంగామా ఎందుకు? ఇంతమంది అధికారులు ఓవుడు ఎందుకు? ఖాళీ అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ లిస్టే ప్రదర్శించాలనుకుంటే గ్రామ పంచాయతీ దగ్గర బోర్డు ఇట్లా పెట్టేసేస్తే అతికిచ్చేస్తే అయిపోతుంది కదా. దీనికి ఇంత హంగామా ఎందుకు? ఆ లిస్టులో పేరు చూసుకున్నాడు, ఎవడన్నా పేరు లేకపోతే మళ్ళీ అప్లై చేసుకుంటారు. సెక్రటరీకో స్పెషల్ ఆఫీసర్ ఉంటే వాళ్ళకి అప్లై చేసుకుంటాడు కదా. దీనికి ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చేసి కొండందవి ఎలుకను కాదు నల్లిని పిల్లిని కూడా పట్టినట్లే చూస్తుంటే. ఈ ఉపాధి హామీకి సంబంధించి లింక్ పెట్టిండు. మళ్ళా ఉపాధి హామీకి సంబంధించి లింకు పెట్టడంతో ఏమవుతున్నదంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పెట్టి ఉపాధి హామీకి లింకు పెట్టడం చేత చాలామంది అర్హులైనటువంటి వాళ్ళు కూడా ఆ పథకాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఉపాధి హామీ లింకు పెట్టి ఏం చేసిండంటే కనీసం 20 రోజులు పని దినాలు ఉండాలంట. కొంతమంది దగ్గర ఏమవుతుంది అంటే ఆ జాబ్ కార్డు మీద ఒక్కరే ఉంటారు, లేదన్నా అనారోగ్యం చేతనో ఇంకేదన్నా కారణం చేతనో 20 రోజులు పనిచేయరు,
లేకపోతే అక్కడ స్థానికంగా కాకుండా ఇంకెక్కడో పట్నం పోయి ఉండి ఉంటారు, ఈ పని కాకుండా వేరే పని చేసి ఉంటారు. మళ్ళీ నువ్వు పెట్టినటువంటి లిమిట్ 2023-24 సంవత్సరంలో పని చేస్తేనే వర్తిస్తుందంట. దీంతో ఎంతమంది కోల్పోతారు చెప్పండి. అదీగాక ఉపాధి హామీ పథకం పెట్టుడితో ఏమవుతున్నదంటే పట్టణాల లోపల ఉపాధి హామీ పథకం అసలు ఉండదు. మున్సిపాలిటీలు కొత్తగా చేసిండ్రు ఇప్పుడే. మాది వికారాబాద్ కావచ్చు, తాండూరు, పరిగి, కొడంగల్ ముందే ఉన్నాయి మున్సిపాలిటీ లాగా. ఇప్పుడు మా పక్కనే తీసుకుంటే మొయినాబాదు, చేవెళ్ళ మొన్న చేస్తేవి. అంటే ఇంకా చాలా గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలే, గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి మున్సిపాలిటీలుగా మార్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ పోతుంది. మరి వాళ్ళకి ఇక ఈ పథకము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తించదా? అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కూలీలకు ఎంతమంది కూలీలు ఉన్నారో అంతమందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయాలా. ఈ ఉపాధి హామీ పథకంతో పెట్టినటువంటి లింకును తీసివేయాలా. ఇక ఇంకొకటి కూడా చెప్తున్నాడు, అదే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రావాలంటే గుంట భూమి కూడా ఉండొద్దంట. గుంట భూమి కూడా ఉండొద్దంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలా ఇస్తున్నావు అనేది 12,000, అంటే నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వబడుతుంది. మరి ఇప్పుడు పావెకరము, అర్ధ పావెకరము అంటే 10 గుంటలు 5 గుంటలు ఉన్నోళ్ళు కూడా ఉంటారు భూమి. అంతకుముందు గతం లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సర్కార్ భూమి లేదని ఇచ్చుంటారు. 1 ఎకరం ఇచ్చిందనుకో, ఆయనకు 4 కొడుకులు ఉంటే అందరు పంచుకుంటే పావెకరం వస్తుంది. మళ్ళీ ఆయనకి 2 కొడుకులు ఉంటే మనమన్లు అయ్యే వరకు ఆ పావెకరంలో అర్ధ పావెకరం వస్తుంది. అంటే 5 గుంటలు వస్తుంది. 5 గుంటల మీద వాడు వ్యవసాయం చేసుకునేది ఎంత, దాని మీద బతికేది ఎంత? నువ్వు ఇచ్చేటటువంటి ఈ పథకాన్ని వాళ్ళకు వర్తించదంటే ఏమర్థం దాంది? అంటే నువ్వు చెప్పేదాని ప్రకారము వాళ్ళు 5 గుంటలు అమ్ముకొని ఈ పథకానికి అప్పుడు అర్హులు కావాలనా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నువ్వు ఇవే అంటున్నావు. మరి 5 గుంటల మీద అదే నీవు ఇస్తుంటున్నటువంటి రైతు భరోసా ఫస్ట్ 15,000 చెప్పినావు, ఇప్పుడు 12,000 అంటున్నావు. కానీ ఎకరానికి 12,000 ఇస్తుంటున్నావు కదా, 5 గుంటలకు లెక్క పెడితే ఎంత వస్తుంది? ఎకరానికి 12,000 అయినప్పుడు ఆ అర్ధ ఎకరానికి 6,000 వస్తుంది, పావెకరానికి 3,000 వస్తుంది. 5 గుంటలకు అంటే అర్ధ పావెకరానికి 1,500 వస్తుంది. నువ్వు ఇచ్చేదేమో 1,500, ఎగ్గొడుతున్నదేమో 12,000. అంటే 5 గుంటలోనికి 12,000 ఎగ్గొట్టి 15,000 ఇస్తున్నావు అంటే 10,500 రూపాయలు లాస్. అదే పావెకరం ఉన్నోనికి 10 గుంటలు ఉన్నోనికి చూస్తే నువ్వు ఇస్తున్నది 1,500 అంటే 3,000, కానీ ఎగ్గొడుతున్నది వచ్చేసి 12,000 అంటే 9,000 లాస్. అర్ధ ఎకరం ఉన్నోనికేమో 6,000 ఇస్తావు, నువ్వు ఎగ్గొడుతున్నది 12,000 అంటే 6,000 లాస్. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేసేది ఏంటంటే 1 ఎకరం భూమి ఉన్నటువంటి లోపున్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలా. ఎందుకంటే నువ్వు ఇస్తా అంటున్నావు కదా, ఎకరానికి 12,000 ఇస్తా అంటున్నావు కాబట్టి ఎకరానికి సరిపోయేటంత ఇప్పుడు నీ లెక్క ప్రకారం అయితే 1 ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి సరిపోదు. అంతకంటే ఎక్కువ ఉంటే సరే ఓకే. ఏమవుతున్నది ఇది అంటే, అంతకుముందు మనం చూసినాం కేసీఆర్ గారి గవర్నమెంట్ లోపల ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి రైతు బీమా అనేటటువంటి పథకము 1 గుంట భూమి ఉండి ఏం కారణం చేత చనిపోయినా కానీ 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేది మనం చూసినాం. దాంతో చాలామంది ఏం చేసుకున్నారంటే తండ్రుల పేరు మీద, తల్లుల పేరు మీద, తాతల పేరు మీద ఉన్నటువంటి భూమిని 1 గుంట, 2 గుంటలు, 3 గుంటలు ఇట్లా పిల్లల పేరు మీద, అందరి పేరు మీద కుటుంబం లోపల అందరికీ డివైడ్ చేసుకున్నారు. లేకపోతే కూడా ఇంకా కొనుక్కున్నారు. ఇంత ఒక గుంట 2 గుంటలన్న వేరేళ్ళ దగ్గర కొనుక్కున్నారు. ఎందుకంటే ఈ రైతు బీమా పథకం వర్తిస్తుంది, ఏదన్నా ప్రమాదం చేత చనిపోతే మాకు 5 లక్షలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు గవర్నమెంట్ లోపల ఆస్తులు కొనుక్కొని పథకాలకు అర్హులయ్యిండ్రు.
ఇప్పుడు మా కర్ణాటక మాకు దగ్గర ఉంటుంది, పక్కనే కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది కాబట్టి పక్క రాష్ట్రాలలో వచ్చి కూడా ఓ 3 గుంటలు 4 గుంటలు కొనుక్కున్నారు బార్డర్లో. ఎందుకంటే కేసీఆర్ గారు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు, ఏదన్నా ప్రమాదం చేత మేము చనిపోతే 5 లక్షలు వస్తాయని చెప్పి కొనుక్కున్నారు. నీ కాలంలో ఏమవుతున్నది తెలుసా? పథకాలకు అర్హులు కావాలంటే ఉన్నటువంటి భూమిని అమ్ముకోవాల్సి వస్తుంది. 5 ఎకరాల 5 గుంటల భూమి ఉన్నదంటే దాన్ని అమ్ముకుంటేనే నీకు ఇందిరమ్మ రైతు భరోసాకు అర్హులయ్యేటట్టున్నారు. మరి ఏం పాలన చేస్తున్నట్టు నువ్వు? చాలా విషయాల మీద ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చేసుడు అనేటటువంటిది బంద్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్కి ఒక విషయము, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. మీరే చెప్పిండ్రు 42% బీసీల రిజర్వేషన్ పెంచుతాము అనేటటువంటి మాట చెప్పినావు. మా బీసీలందరూ కూడా ఏమనుకున్నారంటే 42% పెంచితే మా పిల్లలకు విద్య లోపల, మాకు ఉద్యోగాల లోపల ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. మరి నువ్వు రిక్రూట్మెంట్ చేసే దాంట్లో కూడా ఈ 42% వర్తింపజేయాలి కదా. అదేగాక తొందర లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో మా వాళ్ళు కూడా ఏం ఆశిస్తున్నారు తెలుసా? నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు 42% పెట్టినాకనే ఎలక్షన్లకు పోతావని చెప్పి మా బీసీ బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ నువ్వు పెట్టలేదనుకో, నేను బీసీ బిడ్డలందరికీ, మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు కూడా కోరేది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మీ ఊర్లలోకి వస్తే, ఎందుకంటే ఈయన 42% పెంచకపోతే మీకు ఎక్కువగా దక్కాల్సినటువంటి సర్పంచ్ పదవులు కావచ్చు, ఎంపీటీసీ పదవులు కావచ్చు, జెడ్పీటీసీ పదవులు కావచ్చు, కౌన్సిలర్ పదవులు కావచ్చు, కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా 42% రిజర్వేషన్ పెంచకుండా మీ గ్రామాలకు వస్తే వాళ్ళను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరపున మీకు పిలుపునిస్తూ సెలవు తీస్తుంది.